నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశంలో పండుగల సీజన్ సమయానికి సామాన్యులకు షుగర్ షాక్ తగులుతోంది. అమాంతం పెరుగుతున్న చక్కెర ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా ఇప్పుడు అదే పాకిస్తాన్కు సరికొత్త ఆశలు రేపుతోంది. భారత్లో డిమాండ్ పెరుగుతున్న తరుణంలో తమ వద్ద ఉన్న మిగులు చక్కెరను ఎగుమతి చేసి ఆర్థికంగా గట్టెక్కాలని పాక్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ పరిణామాల వెనక ఉన్న అసలు కథ ఏంటి? పాకిస్తాన్లో 12 లక్షల టన్నులకు పైగా చక్కెర మిగులు నిల్వలున్నాయి. కొత్త చెరకు పంట వచ్చేలోగా వీటిని వదిలించుకోవాలని పాక్ షుగర్ మిల్స్ అసోసియేషన్ చూస్తోంది. భారత్కు సమీపంలో ఉండటంతో రవాణా భారం తగ్గటమే కాక ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, తద్వారా మిల్లుల లిక్విడిటీ పెరిగి రైతులకు బకాయిలు చెల్లించొచ్చని హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి చౌదరి మొహమ్మద్ వహీద్ ఆశిస్తున్నారు. అయితే అటారీ వాఘా సరిహద్దులు మూతబడి ఉండటం, నేరుగా ఎగుమతికి ఒప్పందాలు లేకపోవడంతో పాక్ మిల్లులు తమ ప్రభుత్వ ప్రత్యేక అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం ఆ కారణంగానే ధరలు పెరిగాయన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. వాతావరణ ప్రభావం వల్ల దిగుబడి కాస్త తగ్గినా పండుగల డిమాండ్కు సరిపడా నిల్వలు దేశంలో పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.